హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇదే మొదటిసారి అయితే మీరు మా ఛానల్కి రావడం, త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చాలా వీడియోస్ నేను లోపల కుప్పలుగా దాచుంచాం మీకోసం. రీసెంట్ గా రిలీజ్ అయిన ప్రకంబనం అనే మలయాళం మూవీ చూడటం జరిగింది. టోటల్ రన్ టైం వచ్చేసి 2 గంటల 15 నిమిషాలు అండ్ బడ్జెట్ వచ్చేసి సుమారు 4 కోట్ల రూపాయల వరకు ఉండొచ్చు. నా మూవీ ఎక్స్పీరియన్స్ చెప్పాలి అంటే అంతగా నచ్చలేదు అండ్ మధ్యలో కొంచెం బోర్ కొట్టింది కూడా. ఎందుకో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ అన్ని. అసలు ప్లాట్ లైన్ ఏంటి అంటే, కేరళలోని ఎర్నాకుళం కాలేజ్ క్యాంపస్ లో సిద్ధు, పుణ్యలన్ అండ్ శంకరన్ అనే ముగ్గురు క్లోజ్ ఫ్రెండ్స్ ఎప్పుడు చూసినా కాలేజ్ లో గ్యాంగ్స్ వేసుకుని తిరగడం, స్టూడెంట్ ఎలక్షన్ అండ్ ప్రాంక్స్ వాటిలో ఇన్వాల్వ్ అవుతూ ఉంటారు. అనుకోకుండా ఒక రోజు సూపర్ న్యాచురల్ ఈవెంట్ జరుగుతుంది ఫ్యామిలీ ఇన్సిడెంట్ వల్ల. అప్పటి నుండి వాళ్ళ ముగ్గురు పర్సనల్ లైఫ్ అండ్ కాలేజ్ స్టడీస్ అవన్నీ గందరగోళంగా మారిపోతాయి. ఇంతకీ ఏంటి ఆ సంఘటన, అసలు ఏం జరిగిన తర్వాత అనేది మూవీలో చూస్తాము. పాజిటివ్స్ చెప్పాలి అంటే ఇంట్రెస్టింగ్ స్టోరీ లైన్ అని చెప్పొచ్చు. యూజువల్లీ కాలేజ్ హాస్టల్, కల్చరల్ ట్రెడిషన్స్ అండ్ సిచ్యువేషన్ కామెడీ లాంటి కాంబినేషన్ ఆడియన్స్ ని ఇంట్రెస్టింగ్ గా కూర్చోబెట్టేలా చేస్తుంది. ఈ మూవీ కాంజూరింగ్, మసూదా ఎట్సెట్రా లాగా సడన్ గా దెయ్యాల మీద పడిపోవడం, జంప్స్కేర్స్ లాంటి ఏముండవు. స్టోరీ రాసింది శ్రీహరి వడక్కన్ అండ్ డైరెక్టర్ గా చేసింది విజేష్ పనత్తూర్. ఈయన ఇంతకు ముందు 2023లో వచ్చిన నడికాలీల్ సుందరి యమున మూవీ తీశాడు. ఎక్కువగా మోరల్ పాలసింగ్, రిలీజియస్ ఫెర్వర్, కమ్యూనిజం లాంటి టాపిక్స్ మీద ఫ్యామిలీ ఫ్రెండ్లీ టోన్ లో పోక్ చేస్తున్నట్లు లైట్ గా ఫన్ జనరేట్ చేశారు. క్లోజెస్ట్ మూవీ రిఫరెన్సెస్ ఇవ్వాలి అంటే థీమ్ ఎలా ఉండబోతుంది ఈ మూవీ అనేది 2023లో వచ్చిన రోమాంచం అండ్ 2015లో వచ్చిన అధికాప్యారి కూటమని. మెయిన్ యాక్టర్స్ గా గణపతి, సాగర్ సూర్య, అల్లమీన్, మల్లికా సుకుమారన్, శీతల్ జోసెఫ్ చేశారు. వాళ్ళ పర్ఫార్మెన్స్ బాగుంది. బట్ ఎక్కువ హైలైట్ అది మాత్రం సాగర్ సూర్య. ఇతనంతకు ముందు పని అనే మలయాళం మూవీలో యాక్ట్ చేశాడు విలన్ గా. ఈ మూవీలో ఇతని కామెడీ టైమింగ్ అండ్ ఎక్స్ప్రెషన్స్ వల్ల చాలా సీన్స్ ఫన్నీగా అనిపిస్తాయి. రాజేష్ మాధవన్ చేసిన క్యారెక్టర్ కూడా పర్లేదు, బట్ ఇంకొంచెం బెటర్ గా డిజైన్ చేసుకోవాల్సింది. సినిమాటోగ్రఫీ వర్క్ బై ఆల్బీ ఆంటోనీ పర్లేదు. విలేజ్ అండ్ కాలేజ్ సీన్స్ అవన్నీ రియాలిటీ దగ్గరలో ఉండేలా చూసారు. సాంగ్స్ కి మ్యూజిక్ ఇచ్చింది బిబిన్ అశోక్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చింది శంకర్ శర్మ. అంత ఎక్స్ట్రాడినరీగా ఏం లేదు, జస్ట్ ఓకేష్ అనిపించింది. బట్ మూవీ టోన్ కి సింక్ అయింది. నెగిటివ్ చెప్పాలి అంటే మూవీ పేసింగ్ ఇష్యూస్, చాలా స్లో స్క్రీన్ ప్లే లాగా అనిపించింది. చాలా చోట్ల లౌడ్ యాక్టింగ్ అండ్ పిచ్ కి జనాలు అరవడం, పరిగెత్తడం లాంటివి కొంచెం బోర్ కొట్టేస్తాయి మనకి. ఎడిటర్ గా చేసింది సూరజ్ ఈఎస్. ఇంకొంచెం బెటర్ వర్క్ చేసి ఉండొచ్చు. నేనైతే చాలా సేపు ఇంటర్వల్ ఎప్పుడు వస్తుందిరా బాబు, క్లైమాక్స్ అయిపోతే బాగుండు అన్నట్లు చూసాను. లిటరల్ గా చెప్పాలంటే నాకు 3 గంటల పైన థియేటర్ లో కూర్చున్నానా అనే ఫీలింగ్ అయితే వచ్చింది. చాలా సీన్స్ అండ్ సిచ్యువేషన్స్ రిపిటేటివ్ గా అనిపిస్తాయి అండ్ చాలా క్యారెక్టర్స్ అండర్ డెవలప్డ్ కూడా. దాని వల్ల చాలా ప్రెడిక్టబిలిటీ వచ్చేస్తుంది అనమాట మూవీ ప్రోగ్రెస్ అవుతున్న కొద్దీ. ఫర్ ఎగ్జాంపుల్ టైటిల్ కార్డ్స్ పడేదాకా ఇంట్రెస్టింగ్ గా తీసుకెళ్తుంది, ఏదో సస్పెన్స్ మిస్టరీ ఉన్నట్లు. వన్స్ ఆ కాలేజ్ ఎపిసోడ్స్ అవన్నీ స్టార్ట్ అయ్యాక అంత ఎంగేజింగ్ ఏముండదు. సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్స్ పర్లేదు అనిపిస్తాయి. ఆర్గానిక్ గా ఫన్ జనరేట్ అవుతుంది కొంచెం, బట్ ఈవెన్చువల్లీ స్టోరీ ప్రోగ్రెషన్ గానీ ఆ ఫ్యామిలీ డ్రామా గానీ సరిగ్గా ఉండదు అనమాట. క్లైమాక్స్ మళ్ళీ డిఫరెంట్ టోన్ లో టర్న్ అవుతుంది అండ్ చాలా ఎపిసోడ్స్ కూడా సడన్ గా వస్తాయి, ఇది ప్యాచ్ వర్క్ లాగా. మళ్ళీ దాని జోలికి పోరు. లైక్ పోలీస్ ఎపిసోడ్స్ కానీ, కమ్యూనిజం టాపిక్స్ కానీ. పారానార్మల్ ఇన్వెస్టిగేటర్ గా చేసిన రాజేష్ మాధవన్ చేసిన క్యారెక్టర్ స్టానిస్లావ్స్కీ కి కొంచెం బ్యాక్ స్టోరీ ఇవ్వాల్సింది. ఓవరాల్ గా నా పాయింట్ ఏంటంటే ఆ స్టోరీకి మంచి పొటెన్షియల్ ఉంది. కల్చర్స్ ని ఇంకా స్ట్రాంగ్ గా ఎక్స్ప్లోర్ చేసి డార్క్ సైడ్ క్లైమాక్స్ కి రీకనెక్ట్ చేయాల్సింది. అడల్ట్ సీన్స్ ఆర్ బ్యాడ్ లాంగ్వేజ్ ఏమైనా ఉన్నాయంటే ఏమీ లేవు. పోస్ట్ క్రెడిట్ సీన్స్ ఏమైనా ఉన్నాయంటే ఏమీ లేవు. ఇదంతా కాదు బ్రో, అసలు మూవీ చూడొచ్చా లేదా అంటే, మీకు గనక ఇందాక నేను చెప్పిన మూవీ రిఫరెన్సెస్ లాంటివి నచ్చి స్లో పేస్ లో ఉన్నా పర్లేదు, టైం పాస్ కోసం చూస్తామంటే వన్ టైం వాచ్ లా కనిపిస్తుంది. అలా కాకుండా రేసి స్క్రీన్ ప్లేతో నాన్ స్టాప్ కామెడీ ఉండి అండ్ జంప్స్కేర్స్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తే నచ్చదు. ఈ వీడియోలో చెప్పింది కేవలం నా మూవీ ఎక్స్పీరియన్స్ మాత్రమే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అంతేగాక మీ వాల్యుబుల్ సజెషన్స్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి.